రామివలస అనే ఓ చిన్న పల్లెటూరులో సుందరయ్య అనే రైతు ఉండేవాడు. వాళ్ల నాన్న చనిపోతూ 50 సెంట్ల పొలాన్ని ఇస్తాడు. ఆ పొలంలో పంటలు పండిస్తూ ఉండేవాడు. అతడి భార్య పేరు సుజాతమ్మ. ఆ ఊర్లో వర్షాలు సరిగ్గా పడక ఆ పొలం చెయ్యగా వచ్చిన ఆదాయం చాలా తక్కువ. ఎలాగైనా తన భర్తతో వ్యాపారం పెట్టాలని సుజాతమ్మ అనుకుంటుంది. ఇలా ఒకరోజు సుందరయ్య సుజాతమ్మతో, ఏమే సుజాతమ్మా, నేను పొలంలోని చిన్న పని ఉంది, అది చూసుకుని వస్తాను. ఇలా రండయ్యా, కూర్చోండి, నీతో కొంచెం మాట్లాడాలి. పొలంలోకి వెళ్లే సమయంలో మాట్లాడదామంటావేంటి? నీకేమైనా మతిపోయిందా? మీకే మతిపోయిందయ్యా. నేను చెప్పేది కాస్త బుర్ర పెట్టి వినండి. అదేందో త్వరగా చెప్పి తగలడు. ఏం లేదయ్యా, మన పొలం మీద వచ్చే ఆదాయం చాలా తక్కువ. అవి మన ఖర్చులకే సరిపోవడం లేదు. కాబట్టి నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. అదేంటంటే, పాల వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించొచ్చు. మనకు వ్యవసాయం మీద వచ్చిన ఆదాయం ఉడతతో కంత ఉంటే మన ఖర్చులు గుర్రంతో కంతున్నాయి. అయితే నేనిప్పుడు పాల వ్యాపారం చేయాలంటే అంత డబ్బు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మన పక్కింటి రాజ్యం వాళ్ల భర్త వ్యాపారం చేసి మంచి డబ్బులు సంపాదించి ఎక్కువ భూముల్ని కొంటున్నారయ్యా. వాళ్ళు తాతల నుండి బాగా ఆస్తి ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏదైనా చేయగలరు, భూములైనా కొంటారు. ఈ ఊరిని కొనగల శక్తి కూడా వాళ్ళకి ఉంది. మనవి కూలి చేస్తేనే కుండ ఆడని బ్రతుకులు. అబ్బో, ఇలాంటి సూక్తులు చెప్పడానికి ఏం పర్వాలేదు. అలా అంటే ఎలా అయ్యా? మన పిల్లలు పెద్దవుతున్నారు. వారికి మంచి చదువులు చదివించాలన్నా, వాళ్లకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలన్నా ఇలాంటి ఆదాయంతో వాళ్ల ఆశల్ని పైకి తీసుకుని వెళ్లలేమో. పాల వ్యాపారం చేయాలంటే ముందు ఆవులు కొనాలి. కొనడానికి సరిపడ డబ్బులు మన దగ్గర లేవు. మనకు ఏ ఆధారం లేదు. కాబట్టి ఊర్లో ఎవరూ డబ్బు అప్పు ఇవ్వడానికి ముందుకు రారు. అందాక మన పెళ్లికి మా అమ్మవాళ్లు నాకు పెట్టిన బంగారపు గొలుసుంది. దాన్ని అమ్మేసి ఒక 3 ఆవులు కొనుక్కుని రండయ్యా. 3 ఆవులతో వ్యాపారాన్ని ఎలా నడపగలం? కనీసం 10 ఆవులైనా ఉండాలి అని పొలంకి వెళ్ళిపోతాడు. పొలంకి వెళ్లి సుందరయ్య పనంతా పూర్తి చేసి ఒక చెట్టు కింద కూర్చుని తన మనసులో ఇలా అనుకుంటాడు. సుజాతమ్మ చెప్పింది కూడా నిజమే కదా. పొలం నుండి వచ్చిన ఆదాయం వలన పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వలేము. ఎలాగైనా వ్యాపారం చెయ్యాలని అనుకుంటాడు. ఇలా పొలం నుండి ఇంటికి వచ్చే దారిలో ఆ ఊరి ఒక పెద్ద మనిషి కేశవయ్య ఒక చెట్టు కింద ఉంటాడు. సుందరయ్య అతని దగ్గరికి వెళ్లి అతడితో ఇలా అంటాడు. బాగున్నారయ్యా కేశవయ్య, ఆవుల్ని కొని పాల వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను. నాకు వ్యవసాయం మీద వచ్చిన ఆదాయం సరిపోవడం లేదు. పాల వ్యాపారం చేయడానికి సరిపడా డబ్బులు నా దగ్గర లేవు. అందుకని నేను నా దగ్గర ఉన్న పొలాన్ని అమ్మాలి అనుకుంటున్నాను. సరైన సమయానికి మంచి వార్త చెప్పావు సుందరయ్య. నా స్నేహితుడైన సూరయ్య ఆరోగ్యం బాగోలేదు. ఆవులు కింద సేవలు చేయలేక తన దగ్గర ఉన్న 10 ఆవుల్ని అమ్మాలని అనుకుంటున్నాడు. ఆ 10 ఆవులను నేను డబ్బు ఇచ్చి తీసుకుంటాను అయ్యా. మనం వెళ్ళి కొనుక్కుందాం. రేపు ఉదయాన్నే వెళ్దాం. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. సుందరయ్య మనసులో ఆనందంతో ఇంటికి వెళ్తాడు. సుజాతమ్మతో ఇలా అంటాడు. సుజాతమ్మ, ఏం ముహూర్తాన నీ నోటితో పాల వ్యాపారం పెట్టు అన్నావు, కానీ మనకు అదృష్టం కలిసి వచ్చినట్లు అయింది. సుజాతమ్మ చాలా సంతోషంతో తన బంగారం గొలుసులు తీసి అమ్మేయమని సుందరయ్యకి ఇస్తుంది. చూడు సుజాతమ్మ, ఆ బంగారం గొలుసు వద్దు. ఎందుకంటే మీ అమ్మవాళ్ళు మన పెళ్లికి పెట్టిన కానుక, అది గుర్తుగా ఉంచుకోవాలి. దాన్ని నేను అమ్మను. మన పొలాన్ని అమ్మాలని అనుకుంటున్నాను. అయ్యా, పొలం అమ్మినా 10 ఆవులు కొనాలంటే డబ్బు సరిపోదు. అందుకు ఈ గొలుసు తీసుకుని వెళ్ళండి. పర్వాలేదు, మనం వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించేటప్పుడు మళ్ళీ కొనుక్కుందాం. మనకు తెలిసిన కేశవయ్య వాళ్ళ స్నేహితుడే సూరయ్య. కాబట్టి మన పొలం అమ్మగా వచ్చిన డబ్బు ఇవ్వగా సరిపోకపోతే అప్పుడు డబ్బు అరువుకుంటాడులే. అలా అని సుందరయ్య కేశవయ్య ఇద్దరూ కలిసి సూరయ్య దగ్గరికి వెళ్తారు. సూరయ్య దగ్గరికి వెళ్లి ఆవులు బేరమాడి కొంత డబ్బులకి కొనుక్కుంటారు. సుందరయ్య పొలం అమ్మగా వచ్చిన డబ్బును సూరయ్యకు ఇస్తాడు. ఇవ్వగా కొంత సొమ్ము సరిపోదు, అరువు ఉండమని చెప్తాడు. సూరయ్య మంచివాడు కాబట్టి డబ్బు అరువుగా ఉంటాడు. సూరయ్య ఆవులను ఇస్తూ ఇలా సుందరయ్యతో, సుందరయ్య,
ఈ ఆవులు పాడి ఆవులు, నోరు లేని మూగజీవాలు కాబట్టి వీటిని జాగ్రత్తగా మన చంటి పిల్లలు. వీటిని చూసుకోవాలి. సమయానికి గడ్డి వేసి కుడితి పెట్టాలి. అప్పుడే ఎక్కువ పాలనిస్తాయి. నా ఆరోగ్యం బాగోలేక వీటిని అమ్ముతున్నాను. నా గోమాతలు అమ్మటానికి నా మనసు రావట్లేదు. వీటిని జాగ్రత్తగా చూసుకో. కొన్ని రోజులు పోయాక మిగిలిన డబ్బు కూడా నాకు తిరిగి ఇచ్చేయాలి. చాలా కృతజ్ఞతలు సూరయ్య. ఈ పాడి ఆవులను చాలా చక్కగా చూసుకుంటాను. మీరు నన్ను నమ్మి వీటిని ఇస్తున్నారు. కొన్ని రోజులు పోయాక మిగతా డబ్బులు కూడా మీకు తిరిగి ఇస్తాను. అలా అని సుందరయ్య, కేశవయ్య ఇద్దరూ కలిసి ఆవులను తీసుకుని ఇంటికి వస్తారు. ఆవుల్ని చూసి సుజాతమ్మ చాలా సంతోషిస్తుంది. సుందరయ్య ఆవులన్నింటినీ బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో కర్రలను పాతి వాటిని కడతాడు. అయ్యా, ఇంటి ముందు ఇలా కట్టే కంటే అడవికి వెళ్లి కర్రలను తెచ్చి మంచి గుడిసె వేస్తే వర్షం వచ్చినా బాగా ఎండ తగిలిన గోవులకి ఎటువంటి ప్రమాదం ఉండదు. అవును సుజాతమ్మ, మనమిద్దరం కలిసి బాగా ఆవుల కింద కష్టపడాలి. తోటకు వెళ్ళి ఇద్దరూ కలిసి కట్టెలను తెచ్చి మంచి గుడిసెను 2 రోజుల్లో తయారు చేస్తాం. సుజాతమ్మ ఆవులు చూసి సుందరయ్యతో ఇలా అంటుంది. అయ్యా, ఆవుల్ని తీసుకునొచ్చి ఇంటి దగ్గర కట్టేశాం కాని అప్పెలా తీరుస్తామో ఏమో, చాలా భయంగా ఉందయ్యా. గోమాత లక్ష్మీదేవితో సమానం సుజాతమ్మ. ఈ గోవులను మన ఇంటికి తోలుకొని వచ్చాము అంటే మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టే. గోవుల వలన మనకు ఎంత ఉపయోగం అంటే ఒక పాలే కాదు, పెరుగు, వెన్న, మజ్జిగ వీటన్నిటినీ అమ్మాలి. అప్పుడు అప్పు కాస్త తొందరలోనే తీరిపోతుంది. అప్పు గురించి అందలా ఆలోచించడం మానేసి ఈ గోవులని ఎలా వాటి కింద సేవ చేయాలో, వాటికి ఎలాంటి ఆహారం అందించాలో ఆలోచించు. అయ్యా, ఆవులకి బలమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తేనే మంచి పాలనిస్తాయి. అంటే వాటికి తౌడు, పచ్చిగడ్డి ఆహారం, ధాన్యాలు నానబెట్టి మొలకలొచ్చాక వాటిని వేస్తే అవి బాగా పౌష్టికంగా తయారయ్యి మంచి పాలనిస్తాయి. కానీ మన దగ్గర ఆ తౌడు కొనడానికి కూడా డబ్బుల్లేవు. ఆవులు ఏం పాలిస్తాయి? ఎప్పుడు మన అప్పులు తీరుతాయి? ఓ, దాని గురించి ఆలోచిస్తున్నావా? నేను ఆహారంపై మంచి ఆలోచనతో ఉన్నాను సుజాతమ్మ. నాకు తెలిసిన ప్రదేశం ఒకటి ఉంది. మన కొండకు దగ్గరలో ఒక దట్టమైన తోట ఉంది. ఆ తోటకి ఎవరైనా వెళ్ళడానికి భయపడతారు. ఇప్పటి వరకు ఏ ఆవుల్ని మేకల్ని ఎవ్వరూ అక్కడ మేతకి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే క్రూర జంతువులు వస్తాయని. అయ్యా, ఆ దట్టమైన తోటల్లో ఈ ఆవుల్ని మేత కుదిలేస్తే ఏ జంతువులకో బలైపోతాయి. ఇంటి దగ్గరలో కష్టమో నష్టమో ఇక్కడే చక్కగా మేపించుకుందాం. పిచ్చి సుజాతమ్మ, ఆవుల్ని అక్కడికి మేతకి తీసుకుని వెళ్ళను. కానీ జంతువులు ఏ సమయంలో రావు నాకు బాగా తెలుసు. ఆ సమయంలో అక్కడ బాగా ఒత్తుగా ఉన్న గడ్డిని కోసుకుని ఆకుల్ని తీసుకొని వస్తాను. అలాగే మన ఇంటి వెనక ఉన్న ఖాళీ ప్రదేశంలో గడ్డి విత్తనాలు వేసి గడ్డిని పెంచుదాం. జాగ్రత్తగా వెళ్ళి త్వరగా రండయ్యా. సుందరయ్య తోటకి కొడవల్ని పట్టుకుని వెళ్తాడు. సుందరయ్య గడ్డి, ఆకుల్ని తీసుకుని ఇంటికొస్తాడు. ఇంటికి తీసుకువెళ్ళగానే సుజాతమ్మ ఎదురుగా నిలబడి ఆవులన్నింటినీ కట్టి నీళ్లను పెట్టి గడ్డిని, ఆకుల్ని వేసి పాలను తీస్తారు. ఆవులన్నీ ఎక్కువ పాలను ఇస్తాయి. ఆ పాలను తీసుకుని మార్కెట్కి వెళ్లి అమ్మగా వచ్చిన డబ్బులతో తౌడు బస్తాలను కొంటాడు. తౌడు బాగా వేసి కుడితి పెట్టడం వలన ఆవులు రోజురోజుకి ఇంకా ఎక్కువ పాలనిస్తాయి. ఆ పాలతో పెరుగును, మజ్జిగ, వెన్నను తయారు చేసి బయటకు అమ్ముతారు. ఇలా కొన్ని రోజులు వ్యాపారం గడుస్తూ ఉంటాది. పేడనంతా ఒక దగ్గర వేసి గడ్డికి ఎరువుగా వేస్తారు. గడ్డంతా ఏపుగా పెద్దగా పెరుగుతుంది. కొద్ది రోజులు అలానే తోటకి వెళ్లి గడ్డి తెచ్చేవాళ్లు. ఆ తర్వాత మానేసి ఇంటి దగ్గర వేసుకున్న గడ్డిని తెచ్చి ఆవులకు కుడితి పెట్టేవాళ్లు. ఇలా పాల వ్యాపారం చాలా చక్కగా నడుస్తుంది. కొన్నాళ్లకు సుందరయ్య అమ్మిన పొలం కంటే ఎక్కువ పొలాన్ని మళ్లీ కొనుక్కుంటాడు. సూరయ్య అప్పును కూడా తీర్చేస్తాడు. ఈ విధంగా పాల వ్యాపారం చేసి బాగా ధనవంతులవుతారు. పెద్ద ఇల్లును కూడా కట్టుకుంటారు. ఈ విధంగా వీళ్ల జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. అనగనగా ఒక అందమైన పచ్చని పంటల మధ్య ఉండే పల్లెటూళ్ళలో చాలామంది వ్యక్తులు రకరకాల వృత్తులు అలాగే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ ఊర్లో కోదండం అనే వ్యక్తి ఉండేవాడు. చాలా బాగా చదువుకోవడంతో అతనికి గర్వముండేది.
ఎవర్నైనా సరే చులకనగా చూసేవాడు. అతని దృష్టిలో మిగతా వారందరూ తెలివి తక్కువైన వాళ్ళని అతని అభిప్రాయం. నాకంటే తెలివైనవాడు లేడు అంటూ విర్రవీగుతూ ఉండేవాడు. ఒక రోజున కోదండం రచ్చబండ మీద కూర్చుని ఉండగా అక్కడికి ఒక సన్నకారు రైతు వచ్చాడు. నమస్కారం కోదండం గారు. మీకు చదువు లేదు, సంస్కారం లేదు, కాబట్టి నమస్కారం దండాలంటూ బతకాల్సిందేలే. నాకు అవసరం లేదు, నాలా కొంచెం తెలివిగా ఉండొచ్చుగా అంటూ చాలా తేలిగ్గా తీసుకునేవాడు. తిరిగి నమస్కారం కూడా చెప్పేవాడు కాదు. ఈ అనవసరంగా పలకరించాను అంటూ రైతు మనసులో అనుకున్నాడు. కాని ధనవంతుడు కనుక ఏది మాట్లాడితే ఏమొస్తుందోనని భయపడి ఏమీ ఎదురు చెప్పేవాడు కాదు. సరేగాని పులి మేక ఆడదనరా అని రైతుని బలవంతంగా ఆటోలో కూర్చోబెట్టాడు. రైతుకి ఆ ఆట తెలీదు కనుక ప్రతిసారి కోదండం గెలుస్తూ ఉండేవాడు. చూశావా, నన్ను ఓడించటం మీ తరం కాదు, నా తెలివికి ఎవ్వరూ సరిపోరు అంటూ కోదండం మీసాలు తిప్పుతూ ఉండేవాడు. ఆ రచ్చబండ దగ్గరికి ఎవరొచ్చినా సరే వారితో ఆ ఆట ఆడ్డమో పొడుపు కథలు అడగడమో చేస్తూ ఉండేవాడు. అవతల వారు గెలవకపోయినా జవాబు చెప్పలేకపోయినా సరే వారిని కించపరుస్తూ అవమానిస్తూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం చాలామంది రచ్చబండ దగ్గర కూర్చుని ఉండగా కోదండం అక్కడికి వచ్చాడు. అందమైన చీర నిండా వడియాలి, పగలంతా గాలికెగిరిపోతాయి, ఈ పొడుపు కథకి సమాధానం చెప్పండి అని అడిగాడు. దానికి ఎవరూ సమాధానం చెప్పలేదు. అయ్యో, ఇది కూడా తెలీదా? నక్షత్రాలు, ఇది కూడా తెలియకపోతే ఎలా? అయినా సమాధానం తెలియడానికి మీరేమైనా నాలాగా చదువుకున్నారా? నేనంటే బాగా చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసు. మీకు తినడం పడుకోవడం తప్ప ఇంకేం తెలుసు? తెలివి తక్కువ సన్నాసులందరూ మన ఊర్లోనే ఉన్నారు అని గర్వంతో విరవీగేవాడు. ఇలా చాలా రోజులు జరుగుతూ ఉండేది. అదే ఊర్లో ఇంకో వీధిలో లక్ష్మమ్మ అనే మహిళ ఉండేది. ఆమె రోజూ ఉదయాన్నే అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి ఊర్లో అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. అలాగే తన కూతుర్ని చదివించుకుంటూ ఉండేది. ఒకరోజు కట్టెలమ్మి లక్ష్మమ్మ ఇంటికొచ్చేసరికి తన కూతురు అమ్మ కోసం ఎదురు చూస్తుంది. ఏంటమ్మా అలా ఉన్నావు? అమ్మా, నేను పై చదువులు చదవాలనుకుంటున్నాను. దానికోసం పట్నం వెళ్లాల్సి వస్తుంది. తప్పేముందమ్మా, అలాగే చదువుకో. కానీ చాలా ఖర్చవుతుందమ్మా అంటూ దీనంగా చెబుతుంది. లక్ష్మమ్మ కాసేపు ఆలోచించి, డబ్బు విషయం నేను చూసుకుంటా, నువ్వు దాని గురించి ఆలోచించకుండా బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించు. మీ నాన్నగారి కోరిక నువ్వే నెరవేర్చాలి అని ధైర్యంగా చెప్పి వెళ్లిపోయింది. కూతురు చాలా సంతోషించింది. లక్ష్మమ్మ అలా చెప్పేసిందే కాని డబ్బు ఎలా సంపాదించాలా అని ప్రతిరోజూ ఆలోచిస్తుంది. ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి, అమ్మాయిని ఎలా చదివించాలి అనుకుంటూ కట్టెలు మోస్తూ ఆలోచిస్తూనే ఉంది. అనుకోని అదృష్టం ఏదైనా తలుపు తడితే తప్ప నేనేం చేయలేను. ఎలా చెయ్యాలి? ఈ కట్టెలమ్మితే ఎంతవరకు సరిపోతుంది అని ఆలోచిస్తూనే ఉంది. ప్రతిరోజు లక్ష్మమ్మ ఆమె నమ్మే వనదేవతకి దండం పెట్టుకుంటూనే ఉంది. ఇంకో పక్క కోదండం మనుషుల్ని అందర్నీ చులకన చేస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటే కోదండం గురించి ఇలాగే మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ కోదండంగాడు పెద్ద నసగాడు, ఆడేపు మాత్రం బాగూడదురా, వాడో పెద్ద వెదవరా నాయనా అంటూ కోదండం గురించి మాట్లాడుకునేవారు. కోదండం ఎక్కడుంటే అక్కడికి మిగతావారు మాత్రం వచ్చేవారు కాదు. కోదండం రచ్చబండ మీద కూర్చుని ఉంటే వీడితో ఎందుకులేరా నాయనా, వీడి నోటికి పోలేవురా బాబు అంటూ గ్రామస్తులు తల తిప్పుకుని వెళ్లిపోయేవారు. ఇదంతా కోదండమైతే చాలా గొప్పగా భావించేవాడు. మనతో మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి కదా, అంత జ్ఞానం ఉన్న మనిషి ఈ ఊర్లో ఎవరున్నారు? నాతో మాట్లాడే ధైర్యం లేక అందరూ భయపడి పారిపోతున్నారు అంటూ తనని తానే మెచ్చుకునేవాడు. ఒక రోజున కోదండం రచ్చబండ దగ్గర కూర్చుని ఉండగా కట్టెల మోపు మోసుకుంటూ లక్ష్మమ్మ అటువైపు వెళ్తుంది. కోదండం లక్ష్మమ్మని ఆట పట్టించాలని అనుకుంటాడు. ఏం లక్ష్మమ్మ, ఏంటెక్కడికి వెళ్తున్నావు? నమస్కారం కోదండం గారు, రామయ్య గారింటికి కట్టెలు తీసుకుని వెళ్తున్నాను. వాళ్ళింట్లో ఏదో కార్యం ఉందంట అని చాలా అమాయకంగా సమాధానం చెప్పింది లక్ష్మమ్మ. ఈ మధ్య ఎవరినీ ఆట పట్టించకపోవడంతో కోదండం ఎవరో ఒకరిని ఆట పట్టించాలని అనుకున్నాడు. దాంతో లక్ష్మమ్మని ఆట పట్టించాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత వెళ్దుగాని ఓ పందెం కాస్తావా? బాగా చదువుకున్నారు, మీతో నేను ఏ పందెం కాయగలను? నన్ను వదిలేయండయ్యా, నాకైతే చాలా పనులున్నాయి. సరే, నీకోసం చిన్న పందెం చెప్తాను. ఏమీ లేదు, నేను ఆపు అన్నదాకా నువ్వు మాట్లాడగలిగితే నువ్వే గెలిచినట్టు.
లేదంటే నేను గెలిచినట్టు. గెలిస్తే నాకేమిస్తారయ్యా అని ఏదో అడగాలి కనుక మామూలుగానే అడిగింది. ఓ, గెలుస్తా అనుకుంటున్నావా? సరే, గెలిస్తే లక్షిస్తాను. అని ఆ లక్ష్మమ్మ ఎలాగో గెలవదని చాలా చులకనగా మనసులో అనుకుని అలవోకగా చెప్పేశాడు. ఇక లక్ష్మమ్మకైతే చాలా సంతోషం వేసింది. కోదటంతో పందానికి లక్ష్మమ్మ ఒప్పుకుంది. ఓడితే పోయేదేం లేదు, ఆ దేవుడి దేవాల గెలిస్తే నా బిడ్డ చదువుకు ఉపయోగపడతాయి ఆ డబ్బులు అని తన మనసులో కాస్త అమాయకంగా ఆశపడింది. అయ్యా, మీతో వేదాంత నేను మాట్లాడలేను కాని ఏదో ఒక పిట్ట కథ చెప్తాను సరే, చెప్పు అని ఒప్పుకున్నాడు. దాంతో లక్ష్మమ్మ కథ చెప్పడం మొదలుపెట్టింది. వీళ్ళిద్దరి పందెం చూడ్డం కోసం చాలా మంది గుమిగూడారు, ఆసక్తిగా చూస్తున్నారు. అయ్యా, అనగనగా కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి, ఆ అడవిలో ఒక చెట్టు కింద చిరుతపులి కూర్చొని ఉంది అని చాలా ఆసక్తిగా కథ చెప్పడం మొదలుపెట్టింది. కోదండంతో పాటుగా మిగతా గ్రామస్తులు కూడా ఆ కథని వినడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ చెట్టు కొమ్మ మీద ఒక పిచ్చుక వాలింది. తర్వాత రెండో పిచ్చుక వాలింది. తర్వాత మూడో పిచ్చుక కూడా వాలింది. ఆ తర్వాత నాలుగో పిచ్చుక వచ్చేసింది. తర్వాత ఐదో పిచ్చుక కూడా వచ్చేసింది. తర్వాత ఆరో పిచ్చుక వాలింది అంటూ చెప్తూనే ఉంది. కోదండం ఇంకా మిగతావారు కథలో ముందుకు వెళ్తుందేమో అని ఎదురు చూస్తూనే ఉన్నారు. కాని లక్ష్మమ్మ మాత్రం 7, 8 అంటూ పిచ్చుకల సంఖ్య ఇంకా పెంచుతూనే ఉంది. కోదండంతో పాటు మిగతా గ్రామస్తులకి కూడా కథ మీద విసుగొచ్చింది. చాలాసేపు విన్న తర్వాత కోదండానికి చిరాకొచ్చింది. ఆపు లక్ష్మమ్మ, ఒక్క పిచ్చుకంటూ మొదలుపెట్టావు, 20వ పిచ్చుక దగ్గరికి వచ్చావు. ఇంకా వింటుంటే 1,00,000 పిచ్చుకల గురించి చెప్తావేమో. ముందు కథ చెప్పు అనగానే లక్ష్మమ్మ నవ్వింది. మీరే ఆపమన్నారు కదయ్యా, నేనే గెలిచినట్టు, అంతే కదా అని చాలా అమాయకంగా అంది. దాంతో కోదండం ఒక్కసారిగా కంగుతిన్నాడు. తనకి తెలియకుండానే ఆపు అన్నాడని కోదండానికి అప్పుడుగాని అర్థం కాలేదు. ఇక మిగతా గ్రామస్తులు కూడా నిజమే అని మనసులో అనుకున్నారు. అంటే అది నేను తెలియకుండా. అదంతా నాకు తెలీదు కదయ్యా, ఆపు అనేదాకా మాట్లాడమన్నారు, మాట్లాడాను. అంటే పందెం నేను గెలిచినట్టే కదా అని అంటుంది. దాంతో కోదండం ఏమీ చెప్పలేకపోయాడు. అక్కడే ఉన్న ఆ ఊరి పెద్ద మనుషులు మరియు ప్రజలు కోదండాన్ని నిలదీయడం మొదలుపెట్టారు. ఏంటి కోదండం గారు ఆలోచిస్తున్నారు? మీరు చెప్పిందేగా, మీరు ఆపమనేదాకా మాట్లాడమన్నారు. ఆమె మాట్లాడింది. నీ ఇల్లు అవటం కాదండి కోదండం, పందెం ప్రకారం డబ్బు ఇవ్వండి అని అందరూ బలవంతం పెట్టారు. దాంతో కోదండం ఏం చేయలేక ఇంటి నుంచి 1,00,000 రూపాయలు తెచ్చి లక్ష్మమ్మకిచ్చాడు. అంత డబ్బు చూడగానే లక్ష్మమ్మకైతే చాలా సంతోషం వేసింది. ఆ వనదేవత నన్ను కనికరించింది, నా కూతురు చదువుకి ఈ డబ్బులు ఉపయోగపడతాయి అని లక్ష్మమ్మ మనసులో వనదేవతకి దండం పెట్టుకుని డబ్బులు తీసుకుని వెళ్లిపోయింది. కోదండం అవమానం తట్టుకోలేక అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. లక్ష్మమ్మ డబ్బు తీసుకుని తన కూతురు చదువు కోసం ఉపయోగించుకుంది. కూతురు పై చదువుల కోసం పట్నానికి పంపించింది. కోదండం కూడా తన గర్వాన్ని తగ్గించుకుని అవతల వారిని చులకన చేయకుండా పద్ధతిగా జీవించసాగాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.